नमस्कार बच्चों, मैं श्रीकांत गर्गे आपका स्वागत करता हूं। छात्रों, पाठ को पढ़ने से पहले छात्रों के लिए कुछ सूचनाएं। पहला, विषय प्रवेश ध्यान से पढ़िए, पाठ्य विषय समझिए। दूसरा, पाठ ध्यान से पढ़िए, शब्द का अर्थ समझ में ना आए तो उसके नीचे रेखा खींचिए। तीसरा, रेखांकित शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए। चौथा, समझ में ना आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए। बच्चों, अब हम बदले अपनी सोच भाषण लेख पाठ को पढ़ेंगे। बदले अपनी सोच అనగా ఆలోచన. అప్ని సోచ్ మన యొక్క ఆలోచనను మార్చుకుందాం అనేది ఈ పాఠం యొక్క హెడ్డింగ్. భాషణ్ లేఖ్, భాషణ్ అనగా ఉపన్యాసం. ఇదొక ఉపన్యాసం యొక్క సారాంశము సంక్షిప్త రూపంలో మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. पहले चित्र को देखिए और चित्र के नीचे दिए गए प्रश्नों को पढ़िए। प्रश्नों के उत्तर चित्र के आधार से देने की प्रयास कीजिए। मैं भी इन प्रश्नों का विश्लेषण करूंगा। पहला प्रश्न है, चित्र में क्या दिखाई दे रहा है? क्या है? एक लड़की और उसके हाथों में एक कुत्ता है। दूसरा प्रश्न, जीव जंतुओं के प्रति हमें कैसी भावना रखनी चाहिए? हमें जीव जंतुओं के प्रति प्रेम पूर्वक भावना रखनी चाहिए। तीसरा प्रश्न है, प्रकृति के संरक्षण में हम क्या योगदान दे सकते हैं? इसका उत्तर है, प्रकृति के संरक्षण के लिए पर्यावरण की समस्या सुलझाने से पहले लोगों की सोच बदलना हमारा कर्तव्य होना चाहिए। अब उद्देश्य देखिए, पाठ का उद्देश्य। पाठ का उद्देश्य है भाषण की जानकारी प्राप्त कर भाषण कला में निपुण बनना, पर्यावरण संरक्षण के लिए प्रयास करना। आप लोग भी भाषण कला में निपुण बनने के लिए यह पाठ्यांश आपके लिए उपयोगी होगी। और पर्यावरण संरक्षण करना हम सब लोगों का कर्तव्य है। आपको इसके लिए प्रयास करने की प्रेरणा देती है यह पाठ। अब हम मुख्य पाठ्यांश को देखेंगे। संयुक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ। संयुक्त राष्ट्र संघ అనగా ఐక్య రాజ్య సమితి. మీకు తెలుసు, ఇది సోషల్ సబ్జెక్ట్ లో మీరు దీని గురించి బాగా చదివి ఉంటారు. ఐక్యరాజ్య సమితిలో पहली बार మొట్టమొదటిసారి ऐसा हुआ, ఇలా జరిగింది. 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया. 13 సంవత్సరాల వయసు, మీ వయసు అమ్మాయి, 13 वर्ष की लड़की అనగా దాదాపు 9వ తరగతి చదువుతుంది ఆ అమ్మాయి. एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया. అందరినీ, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఆలోచించేలాగా ప్రేరణ కలిగించింది. मजबूर कर दिया, తప్పనిసరి పరిస్థితి చేసింది. किसी के पास भी उसके सवालों का जवाब नहीं था. ఎవరి వద్ద కూడా ఆమె వేసినటువంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు. अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम युगरत्ना श्रीवात्सव है. తన యొక్క ప్రశ్నల ద్వారా
అందరినీ ఆలోచింపచేసేలా తప్పనిసరి పరిస్థితులు కల్పించినటువంటి ఆ అమ్మాయి, उस लड़की का नाम युगरत्ना श्रीवास्तव, अम्माई पेरे युगरत्ना श्रीवास्तव। भारत की इस लाडली पर सबको गर्व है। అమ్మాయి ఎవరో కాదు, భారతదేశపు అమ్మాయి, భారత్కి లాడలి, భారతదేశానికి ప్రియమైనటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి మనందరికీ కూడా గర్వకారణం, सबको गर्व है। सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युगरत्ना श्रीवास्तव ने भाषण देते हुए इस तरह कहा। అది 2009 సెప్టెంబర్ సంయుక్త రాష్ట్ర సంఘమే ఐక్యరాజ్య సమితిలో యుగరత్న శ్రీవాస్తవ్ ఉపన్యసిస్తూ ఈ విధంగా మాట్లాడింది. హిమాలయ పిగల్తా జా రహా హై, హిమాలయాలు కరిగిపోతా ఉన్నాయంట. ధ్రువీయ బాలు మర్తే జా రహే హై, ధ్రువపు ఎలుగుబంట్లు, ధ్రువాలు, భూమికి 2 ధ్రువాలు ఉంటాయి కదా, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, అక్కడ ఉండేటువంటి మంచు ఎలుగుబంట్లు తెల్లగా ఉంటాయి, అవి ధ్రువపు ఎలుగుబంట్లు అంటారు. ధ్రువీయ బాలు మర్తే జా రహే హై, అవి చనిపోతా ఉన్నాయి. हर 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता है. ప్రతి 5గురిలో 2 వ్యక్తులకు తాగడానికి మంచినీరు దొరకడం లేదు. आज हम उन पेड़ पौधों को खोने की कगार पर है. ఈరోజు మనందరం కూడా ఆ చెట్లు, ఆ మొక్కలను కోల్పోయేటువంటి చివరి దశలో ఉన్నాం. చాలా మొక్కలు కూడా 1-2 వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కగార్ పర్ హే, చివరి అంచు, కగార్ అంటే చివరి అంచు, కొన అంటాం, చివరి అంచులో ఉన్నాయి. ఇంకా ఆ 1-2 మొక్కలు కూడా పోయినాయంటే అసలు వాటి యొక్క జాతి మళ్ళీ కనిపించదు అని అర్థం. జో లుప్త్ హోతే జా రహే హే, ఆ మొక్కలు, అరుదైన ఎన్నో విలువైనటువంటి మొక్కలు నేడు కనిపిస్తలేవు. గతంలో మన భారతీయులు వాడినటువంటి ఎన్నో ఆయుర్వేద మొక్కలు, విలువైనటువంటి మొక్కలు అంతరించిపోయాయి, అంతరించిపోతా ఉన్నాయి. ప్రశాంత్ మహాసాగర్, మహాసాగర్ అంటే మహాసముద్రం, ప్రశాంత్ మహాసాగర్, పసిఫిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాన్నే ప్రశాంత్ మహాసాగర్ అంటారు. ఎందుకు? పసిఫిక్ మహాసముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి దాన్ని ప్రశాంత్ మహాసాగర్ అంటారు. प्रशांत महासागर के पानी का स्तर बढ़ता ही जा रहा है. చాలా లోతైనటువంటి, చాలా పెద్దదైనటువంటి మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. అటువంటి మహాసముద్రం యొక్క పాని, దాంట్లో ఉన్నటువంటి నీరు, దాని యొక్క స్థాయి స్తర్ బడతా హీ జా రహా హై, పెరిగిపోతా ఉన్నది. పసిఫిక్ మహాసముద్రం యొక్క నీటి యొక్క స్థాయి పెరిగిపోతా ఉన్నది ప్రతి సంవత్సరం కూడా. क्या हम अपने भविष्य की पीढ़ी को यही देने जा रहे हैं? ఏంటి, మనము మన యొక్క భవిష్యత్తు తరాలకు, పీఢీకో యహీ దేనే జా రహే హై, ఇటువంటి భూమిని ఇవ్వబోతున్నామా? బిల్కుల్ నహీ, ఎంత మాత్రము కాదు. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था. మన పూర్వీకులు, మన పెద్దలు మనకు ఒక స్వచ్ఛమైనటువంటి, ఆరోగ్యవంతమైనటువంటి గ్రహాన్ని, ఈ భూగ్రహాన్ని మనకు ఇచ్చారు. और हम क्या कर रहे हैं? కానీ మనమేం చేస్తున్నాం? हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देने जा रहे हैं. కానీ మనము మన యొక్క భవిష్యత్తు తరాలకు ప్రదూషిత్, కాలుష్యంతో నిండినటువంటి, బిగిడి హుయి, చెడిపోయినటువంటి భూమిని వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. क्या ऐसा करना ठीक है? सोचो, ध्यान लगाकर सोचो, ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి, దీనిపై దృష్టి పెట్టి ఆలోచించండి. क्या ऐसा करना ठीक है, ఈ విధంగా చేయడం మంచిదేనా అని అడుగుతున్నది. ఆదరణీయ సభాజనో, గౌరవనీయులైనటువంటి సభికులారా, अब समय आ गया है कि हम कुछ कदम उठाए.
ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. మనం ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఇప్పుడు हमें अपनी धरती बचानी होगी, अपने लिए ही नहीं बल्कि भविष्य के लिए भी. మనము మన యొక్క భూమిని కాపాడాల్సినటువంటి సమయం వచ్చేసింది. కేవలం మన కోసం మాత్రమే కాదు, రాబోయేటువంటి భవిష్యత్తు తరాల కోసం కూడా మనం ఈ అడుగు ముందుకు వేయాలి అని అంటుంది. యహ్ కామ్ యహా నహీ హోగా తో కహా హోగా. ఈ పని ఇక్కడ ఈ ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాలన్నీ కూడా సభ్యత్వం ఉన్నటువంటి ఈ ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాల ప్రతినిధులు ఉన్నటువంటి ఈ ఐక్యరాజ్య సమితిలో కాకపోతే ఇంకా ఎక్కడవుతుంది? అబ్ నహీ హోగా తో కబ్ హోగా. ఇప్పుడు కాకుంటే ఇంకా ఎప్పుడవుతుంది? హమ్ నహీ కరేంగే తో కౌన్ కరేగా. మనమే చేయకుంటే ఇంకా ఎవరు వచ్చి చేస్తారు? ఎవరు చేయరు అని ఆమె అంటుంది. హమారా ఆప్సే నివేదన హై, నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఆప్ హమారీ ఆవాజ్ సునే, మీరు నా యొక్క మాటను వినండి. భవిష్య కే లియే మజబూత్ ఇరాదోం కి జరూరత్ హై. మనందరి భవిష్యత్తు బాగుండాలంటే ఒక దృఢమైనటువంటి నిశ్చయం చేయాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మజబూత్ నేతృత్వకి జరూరత్ హై. ఒక దృఢమైనటువంటి నాయకత్వం, దీన్ని పై యుద్ధం చేయడానికి, దీనిపై పోరు సల్పడానికి, దీనిని నిర్మూలించడానికి ఒక దృఢమైనటువంటి నాయకత్వం కావాలి అంటుంది. హైటెక్ సమాజ్ బనా లేనే या बैंकों में करोड़ों रुपए जमा करने से हम अपनी धरती नहीं बचा सकते. ఈరోజు అంతా హైటెక్, ఎక్కడ చూసినా కంప్యూటర్లు, ఫోన్లు, సమాజంలో ఈరోజు ఆన్లైన్ క్లాసులు, ఇవన్నీ కూడా హైటెక్ ఏర్పాట్లు. ఇటువంటి సమాజాన్ని మనము నిర్మించుకుంటున్నాము. ఈరోజు బ్యాంకులలో కోట్ల రూపాయలు, కరోడో రూపాయలు జమా కర్నేసే జమ చేస్తా ఉన్నాం. హమ్ అప్నీ ధరతీ నహీ బచా సక్తే. ఈ విధంగా చేయడం వల్ల మన భూమిని మనం కాపాడుకోలేం. ఆధునికమైనటువంటి పరికరాలను తయారు చేసుకోవడం వల్ల మన భూమిని కాపాడుకోలేం. యహా హమ్ पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए हैं. మనందరం కూడా ఇక్కడ కేవలం పర్యావరణ సమస్యలను పరిష్కరించడం కోసం మాత్రమే ఇక్కడ మనందరం కూడా ఏకత్రిత నహీ హుయే, అందరం జమ కాలేదు. మరెందుకు? బల్కి లోగోं की सोच बदलने के लिए भी एकत्रित हुए हैं. సమస్యను పరిష్కరించడమే కాదు, ముందుగా ప్రజల యొక్క ఆలోచనలను మార్చాలి. సమస్యల పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన, నెగ్లిజెన్సీని మార్చాలి. నాకైతే ఇప్పుడు సరిపోతుంది, ప్రకృతి ఇచ్చేటువంటి సంపద నాకు సరిపోతుంది, భవిష్యత్ తరాలకు ఉంటేంది లేకుంటే ఏంటి అనేటువంటి ఆలోచన, పర్యావరణ కాలుష్యం పెరిగిపోతా ఉంది నాకేంటి అనేటువంటి ఆలోచన, ఈ ఆలోచనను మార్చాలి. ఆ ఆలోచనను మార్చడం కోసమే మనందరం కూడా ఇక్కడ మనం ఈ ఐక్యరాజ్య సమితిలో సమావేశమయ్యాం. अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడు, ఆ పిల్లవాడికి పర్యావరణ కి శిక్ష, పర్యావరణం గురించి నాలెడ్జ్, చదువు, దాని పట్ల అతని యొక్క చైతన్యం కలిగి ఉండాలి. జాగరూక్ కర్నా హోగా, ప్రతి పిల్లవాడిని చైతన్యపరచాలి पर्यावरण पट्ल. हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए. ప్రతి తరగతి, అది చిన్న తరగతి కావచ్చు, పెద్ద తరగతి కావచ్చు, ఆ పుస్తకాలలో ఈ పర్యావరణంకు సంబంధించినటువంటి పాఠాలు తప్పకుండా అందులో పెట్టాలి. వాటి ద్వారా ఆ పిల్లవాళ్లను, విద్యార్థులను చైతన్యపరచాలి. विकास को
रोकने के लिए मैं नहीं कहती, మరి పర్యావరణం పేరు చెప్పి అభివృద్ధిని ఆపాలి అని చెప్పేసి నేను అనడం లేదు. मैं यह कहना चाहती हूं, నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. जैव मित्र तकनीकों को बढ़ोतरी होनी चाहिए जो सस्ती और अच्छी हो. జైవ మిత్రులు అంటే ప్రాణులకు జీవులకు హాని కలిగించినటువంటి టెక్నిక్ పద్ధతులను మనం ఉపయోగించాలి. బడోత్రీ హోనీ చాహియే, వాటిని ప్రోత్సహించాలి. అవి ఎలా ఉండాలి అంటే సస్తి, చౌకగా ఉండాలి. ఔర్ అచ్చీ హో, చక్కగా ఉండాలి. జీవులందరికీ, ఎవరికి, మానవులు ఉపయోగిస్తే ప్రకృతికి నష్టం ఉండదు, ప్రకృతికి ఉపయోగిస్తే మానవులకు నష్టం ఉండదు, అందరికీ అది ఉపయోగకరంగా ఉండాలి. ఐసే సంసాధన ఒక ఉపయోగం హోనా చాహియే. ఇటువంటి వనరులు, సంసాధన అనగా వనరులను, ప్రత్యేకమైనటువంటి వనరులను, పద్ధతులను మనం ఉపయోగించాలి. జో పునః ప్రాప్త కియే జా సక్తే హే, మళ్ళీ మళ్ళీ ఉపయోగించగలిగేలాగా ఉండాలి అవి. मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूं. ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నేను ఒక 2 ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनैतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? ఏంటి పర్యావరణ సమస్యల యొక్క గుర్తింపు అనేటువంటిది ఒక దేశపు భౌగోళిక, రాజకీయ పరిధులలో, వయసుల యొక్క పరిధులలో ఉంటుందా? మేరా ఉత్తర్ నిశ్చిత్ తౌర్ పర్ నహీ హై. నా యొక్క జవాబు ఖచ్చితంగా కాదు అనే వస్తుంది. ఇసీలియే తో సంయుక్త రాష్ట్ర సంఘ హై, అందుకోసమే ఈ ఐక్యరాజ్య సమితి ఉన్నది, संयुक्त राष्ट्र संघ है. वे ऐसे मुद्दों पर एक दूसरे से बातचीत करवाए. ఐక్యరాజ్య సమితి వారు ఇటువంటి ముఖ్య విషయాల మీద ప్రతి ఒక్కరితోటి మాట్లాడించాలి. ఏక్ దూసరే సే, వివిధ దేశాల మధ్య చర్చలు పెట్టించాలి. इस बातचीत में बच्चों और युवकों की आवाज भी शामिल की जाए. ఆ చర్చలలో బచ్చో, పిల్లలు, యువకులు వారి యొక్క గొంతు కూడా అందులో జోడించాలి. వారిని కూడా ఆహ్వానించాలి, వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास आपके लिए जरूरी है, ఒకవేళ దేశం యొక్క రక్షణ, శాంతి, ఆర్థిక అభివృద్ధి మాత్రమే మీకు అవసరమా? तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए? వాటితో పాటు ఈ పర్యావరణ మార్పులు కూడా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకు కాకూడదు మీ అందరికీ? मैं आशा करती हूं कि संयुक्त राष्ट्र संघ మానవీయ దృష్టికోణ से सोचेगा. నేను ఆశిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను ఏంటంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు మానవత్వపు దృష్టికోణంతో ఆలోచిస్తుంది అని చెప్పేసి ఈ విషయంలో. పురానీ బాతోं को बुलाकर नए कदम उठाएगा. పురానీ బాతే, పాత విషయాలు, పాత మాటలు అవి మర్చిపోండి. గతంలో చాలా చెప్పారు, ఒక్కటి కూడా జరగలేదు. కానీ ఇప్పుడు ఒక కొత్త అడుగు ముందుకు వేయండి. अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है. ఇప్పుడు మన చేతిలో కేవలము వర్తమానము మాత్రమే ఉన్నది, అంతేకాకుండా భవిష్యత్తు మిగిలి ఉన్నది. వర్తమానము మరియు భవిష్యత్తు మాత్రమే మన చేతిలో ఉన్నది అంటుంది. अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण हो. భవిష్యత్తు యొక్క సంరక్షణ ఉండేలాగా ఇప్పుడు మనము అటువంటి పనులను చేయాలి. अब हमें कुछ ऐसा करना चाहिए. మనం ఏ విధంగా చేయాలంటే దాని వలన మన యొక్క భవిష్యత్తు సంరక్షింపబడాలి అని అంటుంది. ఆదరణీయ నేతాగన్, గౌరవనీయులైనటువంటి ప్రియమైనటువంటి నాయకులందరికీ, जब आप कोई नीति बनाए
तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचे. నీతి అనగా చట్టం. ప్రభుత్వాలు వివిధ చట్టాలు చేస్తూ ఉంటాయి. జబ్ ఆప్ కోయి నీతి బనాయే, మీరు మీ దేశంలో ఏదైనా చట్టాలు చేసినట్లయితే తో హమ్ నాదాన్ బచ్చో, మాలాంటి అమాయకపు పిల్లలు और लुप्त होते जानवरों के बारे में भी सोचे, అంతరించిపోతున్నటువంటి జంతువుల గురించి కూడా ఆలోచించండి అని అమ్మాయి అంటుంది. మహాత్మా గాంధీనే కహా థా, महात्मा गांधी गारू अन्नारू, धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, किसी के लालच की नहीं. ఈ భూమి దగ్గర, ధరతి అంటే భూమి, భూమి వద్ద सबकी आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, అందరి ఆవశ్యకతాయే అనగా అందరి అవసరాలేంటో వాటిని తీర్చగలిగేంత శక్తి ఉన్నది భూమి దగ్గర. కానీ వారి యొక్క దురాశలను, లాలచ్ దురాశలను తీర్చగలిగేంత శక్తి మాత్రం ఈ భూమికి లేదు అని మహాత్మా గాంధీ గారు అన్నారు. అది వాస్తవం, నిజం. మన యొక్క అవసరాలు తీర్చగలిగేంత శక్తి భూమి వద్ద ఉన్నది. కానీ మన యొక్క దురాశతోటి ప్రకృతిని విరివిగా వాడేస్తున్నాం, విరివిగా వాడేస్తూ దుర్వినియోగం చేస్తున్నాం, వ్యర్థంగా వృధా చేస్తున్నాం వివిధ వనరులను. నీటిని కానీ, బొగ్గును కానీ, గాలిని కానీ కలుషితం చేస్తూ భూమి యొక్క వనరులను మనము విరివిగా మన దురాశతో వాటిని నాశనం చేస్తూ ఉన్నాం, వ్యర్థం చేస్తూ ఉన్నాం. పక్షి ఆస్మాన్ మే దౌడతా హై, పక్షి ఆకాశంలో ఎగురుతుంది. మछली పానీ మే తైర్తీ హై, చేప నీటిలో ఈదుతుంది. చీతా తేజీ సే దౌడతా హై, చిరుతపులి జంతువులలోనే వేగంగా పరిగెత్తుతుంది. అది लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. కానీ భగవంతుడు మనకు వరదాన రూపంలో వరంగా ఆలోచించడం కోసం మనకు బుద్ధి ఇచ్చాడు. इससे हम परिवर्तन और सुधार दोनों ला सकते हैं. దీని ద్వారా మనం మార్పు తీసుకురావచ్చు, సుధార్ చైతన్యము కూడా తీసుకురావచ్చు. చలో అబ్ హమ్ ఆగే బడే, ఇప్పుడు మనము ముందుకు నడుద్దాం. అప్ని జన్మభూమికో బచాలే, మన యొక్క జన్మభూమి, మనందరి దేశాలు మన జన్మభూమిగా ఉన్నాయో వాటిని మనం కాపాడుకుందాం. అప్నే ఘర్ కో బచాలే, మన ఇంటిని కాపాడుకుందాం. అప్ని ధర్తీ మాకో బచాలే, మన యొక్క భూమాతను, భూమి తల్లిని కాపాడుకుందాం. ధన్యవాద్, కృతజ్ఞతలు అని చెప్పేసి ఇంత చక్కటి అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అందరిని కూడా ఆలోచింపచేసే విధంగా మాట్లాడినటువంటి యుగరత్న శ్రీవాత్సవ్కు మనం హ్యాట్సాప్ చెప్తూ, పిల్లలు మరి మీరు కూడా ఈ విధమైనటువంటి పర్యావరణ సమస్యల పట్ల ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉండాలి. మరి ఇటువంటి సందర్భం ఏదైనా వచ్చినప్పుడు ఈమెలాగే చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చేటువంటి నైపుణ్యాన్ని మీరు కూడా పెంచుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాద్.